రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చర్చలు అనేది చాలా హాట్ టాపిక్గా మారాయి. మరి గత కొన్ని రోజుల క్రితం అది రాష్ట్ర అభివృద్ధి సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి నేను చర్చలకు సిద్ధంగా ఉన్నాను, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం అన్నటువంటి ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీకి పారిపోవడం, మళ్ళీ అదే ప్రెస్ క్లబ్లో చర్చలకు రెడీ అని చెప్పేసి కేటీఆర్ రావడం, ఇక ఈ విషయం కూడా కొంత గందరగోళానికి దారితీసింది అనాలి. ఇప్పుడు మళ్ళీ చూస్తే మాత్రం నేను క్లబ్లోకి పబ్లోకి రాను, అది నా వ్యవహార శైలి కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా చర్చలకు సిద్ధం అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అనుకోవాలి? అంటే చర్చలు అవుతే దొరికిపోతాడు. ఎన్నో హామీలు ఇచ్చి 450 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ప్రజలకు అమలు ఇస్తామని చెప్పి ప్రెస్ క్లబ్ వేదికగా మెమోరాండం ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ అమలు చేయలేక బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. కేటీఆర్ గారు నిరంతరం క్వశ్చన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా, ప్రతి సైనికుడు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల తరపున ఇవాళ ప్రశ్నిస్తుంటే చర్చిస్తానని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి అన్నాడు. కేసీఆర్ అత్తడా కేటీఆర్ అత్తడా రండి అని చెప్పిండు. ఇవాళ మా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నీ చర్చలకు సిద్ధం, నీ చర్చకు నువ్వు పిలిచిన ఒకటి నేను వస్తానని చెప్పి కేటీఆర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు భయపడి చర్చకు రాకుండా ఇవాళ ఢిల్లీకి పారిపోయిన చరిత్ర. ముఖ్యమంత్రి దృష్టిలో మరి ఇన్ని రోజులుగా దాదాపు ఏ సమస్య వచ్చినా కూడా ఎవరైనా అటు రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా రంగానికి కావచ్చు, చాలా మందికి ప్రధాన వేదిక సోమాజిగూడ ప్రెస్ క్లబ్. మరి అందులో ప్రజా సమస్యలు చర్చించడానికి ముఖ్యమంత్రికి ఎలాంటి ఇబ్బంది అనుకోవచ్చు మనం? అంటే ప్రజాస్వామ్యాల వేదికల మీద చర్చించడానికి ముఖ్యమంత్రి గారికి భయం. ఆనాడు అధికారం కోసం అవే వేదికల కాడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిండు, మీటింగ్లలో పాల్గొన్నాడు, అన్నిట్లో చర్చలో పాల్గొన్నాడు, ప్రజలకు చెప్పిండు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ అవే వేదికల కాడికి వచ్చి మాట్లాడటానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ భయపడుతున్నారు కాబట్టి ఇవాళ ప్రెస్ క్లబ్ కాడికి రాలేదు. పైగా నిన్న అసలు జర్నలిస్ట్ని చాలా అవమానించాడు. ఈ రాష్ట్రంలోని జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4th ఎస్టేట్ అయిన జర్నలిజాన్ని ఇవాళ జర్నలిస్ట్ కలిసి ఏర్పాటు చేసుకున్న క్లబ్లను, ప్రెస్ క్లబ్లకు నేను రాను, క్లబ్లకు పబ్లకు రానని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిగా మాట్లాడాలని ప్రతి జర్నలిస్ట్ కూడా ఇవాళ చర్చించే వాళ్ళ విమర్శించాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఇవాళ అందరి మీద చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజల తరపున పోరాడే వాళ్ళే జర్నలిస్టులు. ఇవాళ ఎవరికి ఒక రక్షణ కవచంగా ఉండేది, సామాన్యుల హక్కుల కోసం రక్షణ కవచంగా ఉండే వేదికలే ప్రెస్ క్లబ్బులు. అలాంటి ప్రెస్ క్లబ్లను ఇవాళ ముఖ్యమంత్రి గారు విమర్శిస్తే ఈ రాష్ట్రంలోని ప్రధాన జర్నలిస్టు సంఘాలు ఎందుకు ప్రశ్నించారు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు, అధికారానికి భయపడుతున్నారని చెప్పి ఇవాళ జర్నలిస్టు కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. కానీ ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రధాన వేదిక అసెంబ్లీ. మరి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ దాదాపు 18 నెలలైనా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి, ప్రజా సమస్యలపైన చర్చించకపోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటే రాజకీయ కక్ష అని వాళ్ళు అంటున్నారు. దీనికి కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటారా? బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రభుత్వానికి ఎన్నోసార్లు విమర్శించింది. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర శాసనసభ పక్షం కూర్చుండి ప్రజల సమస్యలు ఏమున్నాయో అవన్నీ తెలుసుకొని అసెంబ్లీ వేదిక ఈ ప్రభుత్వం మీద ప్రశ్నించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. అలా కేసీఆర్ గారు ప్రశ్నించవచ్చు, కేటీఆర్ గారు ప్రశ్నించవచ్చు, ఏ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీని ప్రశ్నించే హక్కు ఆ శాసనసభ పక్షం. శాసనసభ పక్షం అంటే అందరూ కలితేనే శాసనసభ పక్షం. అట్లా మా పార్టీ వాయిస్ నుంచి మేము అసెంబ్లీ వేదిక మేము ప్రశ్నించినాం కదా. ఎన్నో సమస్యల మీద చర్చిద్దామంటే ముఖ్యమంత్రి గారి సభకు రాలే. ముఖ్యమంత్రి మీరు లాస్ట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ప్రతి సెషన్ చూడండి, ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చిండు. ఏమైనా మొదటి రోజు వచ్చిండు, లాస్ట్ రోజు వచ్చిండు తప్ప మధ్యలో అన్ని రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం రాలేదు. ప్రజా సమస్యలు ఇవాళ ముఖ్యమంత్రికి పట్టట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించదనే భయంతో తనే చాలా రోజులు శాసనసభకు దూరంగా ఉంటున్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయి కేటీఆర్తో చర్చలకు అవసరం లేదు, నా స్థాయికి కేటీఆర్ సరిపోరు అని చెప్పేసి కూడా కొంతమంది, ఎందుకంటే ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా అంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేటీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి సరిపోడా, లేదంటే చర్చలకు తనకు ఉన్నటువంటి అవగాహన సరిపోదంటారా? ఇప్పుడు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి సరిపోతారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇన్వైట్ చేసిండు. కేటీఆర్ అత్తడా రండి అని చెప్పి అన్నది ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా, రేవంత్ రెడ్డి గారే కదా. ఎక్కడ చర్చిస్తారో చెప్పండి అని అంటున్నారు. నిన్నే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, మీ ఫామ్ హౌస్లో అయినా నేను చర్చ కష్టం సిద్ధమని చెప్తున్నాడు. మరి అసెంబ్లీ మాట్లాడదాం, ఫామ్ హౌస్ రావని చెప్పి మాట్లాడాలి. మరి ఎందుకు అన్నాడు? ఎక్కడైనా చర్చించుకోవచ్చు, ఒక ప్రజాస్వామ్య వేదికలను ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మరి అలాంటి అంత గౌరవం ఉన్న వ్యక్తి మరి నేను ఎందుకు రాలేదు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు? పోనీ ముఖ్యమంత్రి గారికి ఎమర్జెన్సీ మీటింగ్ ఉన్నది అనుకో, కనీసం వాళ్ళ సహచార మంత్రులు ఎవరైనా పంపించచ్చు కదా, ఎందుకు పంపించలే? ఏ మంత్రి వచ్చినా ప్రజలకు జవాబుదారితనంగా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి
భయపడి రాలేదు. నిజంగా ఫామ్ హౌస్ కి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు వస్తే చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఇటు ప్రధాన అధ్యక్షుడు అయినటువంటి పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ కావచ్చు, సహా సభ్యులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సిద్ధంగా ఉన్నారా? ప్రజా సమస్యలపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే తను ఫామ్ హౌస్ లో ఉంటారు కాబట్టి నేను ఫామ్ హౌస్ కి నేరుగా వస్తానంటున్నారు. దీనికి సిద్ధమేనా బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. ఎన్నోసార్లు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది. మా పార్టీ నాయకులు ప్రతి ఎమ్మెల్యే కూడా క్వశ్చన్ చేసిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ప్రభుత్వాన్ని, ప్రజల సమస్యలు మాట్లాడాను. అక్కడ మంత్రుల నుంచి సమాధానం లేక మా ఎమ్మెల్యే ఎవరు మాట్లాడినా కూడా మధ్య మధ్యలో ఆబ్జెక్షన్ చేస్తున్నారు. వాళ్ళకు చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఏ సెషన్స్ అయినా అసెంబ్లీ సెషన్స్ లో కేసీఆర్ నేరుగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవాళ అసెంబ్లీలో పోషిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది. కేసీఆర్ గారి డైరెక్షన్ లోపలనే మా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఏం లేదు కదా. ఇవాళ ఎమ్మెల్యే మంత్రులు అయితే ఎట్లయితే మాట్లాడుతున్నారో మా పార్టీ శాసనసభ పక్షం కూడా అట్లనే ఉంటుంది. ప్రతి దానికి కేసీఆర్ గారి డైరెక్ట్ నేరుగా వచ్చి మాట్లాడాలని ఏం లేదు. మా పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ గారి డైరెక్షన్లో అందరూ మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పు. ఒక ఎమ్మెల్యేకు సమాధానం చెప్పే ధైర్యం, బాధ్యత ముఖ్యమంత్రికి ఉండదా? ఈ ప్రభుత్వానికి ఉండదా? ఒక మంత్రికి ఉండదా? అంటే ఎమ్మెల్యే ఇంత చిన్న చూపా, ఇంత చులకన చూస్తావా? ప్రజల నుంచి ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేను ఇంత హేయభావంతో చూస్తావా ముఖ్యమంత్రి గారు? కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయిన నావా ఇప్పుడు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ చూశారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ చూశారు, వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలు కూడా అదే విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి అటు బీజేపీ అంటుంది, అదేవిధంగా కాంగ్రెస్ అంటుంది. దీనికి ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు పోటీ చేయకుండా మేము తప్పుకున్నాం. అది వ్యూహంలో భాగంగా ఆ రోజు తప్పుకున్నాం. పోటీ చేయాలని ఏముంది, ప్రతిసారి కూడా పోటీ చేయాలని ఏమున్నది, మేము వద్దనుకున్నాం. తర్వాత మేము తెలంగాణ తీసుకురా, తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం ఏర్పడేసిన తర్వాత 2-3 ఏళ్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. మేము గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయాలని అంత మాత్రాన ఏమున్నది, పోటీ అంత మాత్రాన మునిగిపోయే నావ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేసింది, బీఫామ్ మీద పోటీ చేశారు, వాళ్ళు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ పైన అయిపోయినట్టేనా? ఒప్పుకున్నట్ట ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారా మీరు? రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓవరాల్గా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. చర్చకు వస్తావు అనుకున్నావు, నువ్వు పారిపోయినావు, కనీసం మీ మంత్రులను పంపిస్తాను, నువ్వు రాలేదు. నెక్స్ట్ టైం అయినా సరే నువ్వు ఇంకొక డేట్ ఇవ్వు, స్థలాన్ని ప్లేస్ నువ్వే డిసైడ్ అయ్యి, టైం నువ్వే చెప్పు, ఎప్పుడంటే అప్పుడు మళ్ళా చర్చించడానికి కూడా వచ్చడానికి సిద్ధంగా. ఫామ్ హౌస్ కే వస్తానంటున్నారు కదా, దానికి రెడీ ఉందా బీఆర్ఎస్? ఫామ్ హౌస్ ఏందండి, ఇక్కడ ప్రజావేదికలు ఎన్ని లేవు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తావు రా, ఢిల్లీలో చర్చించుకో, ఢిల్లీకి రా, అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడతాం. చాలా వేదికలున్నాయి కదా, గవర్నమెంట్ వేదికలు చాలా ఉన్నాయి, ఆడ మాట్లాడదాం రా. మా కేటీఆర్ గారు ఎప్పుడు నీ బంజరాసిని బంగ్లాకి వేస్తా అని చెప్పిండు, మరి దానికి ఒప్పుకో. మీ దగ్గరికే వస్తున్నాడు కదా కేటీఆర్ గారు, మీ ఇంటికి వస్తానప్పుడు నువ్వెందుకు టైం ఇవ్వవు? ఎందుకు నీ ఫామ్ హౌస్కు? మీ ఇంటికి వస్తానని చెప్పిండు కదా, హైదరాబాద్ దగ్గర అందరికి అందుబాటులో ఉంటుంది. నువ్వు కూడా మీ మంత్రులు అందరిని పిలుచుకోవచ్చు, మేము మా పార్టీ నాయకులు అందరు వస్తారు, ముఖ్యమంత్రి నివాసంలో అఫీషియల్గా మాట్లాడదాం, లేదంటే ప్రజాభవన్లో మాట్లాడదాం రా, ప్రగతి భవన్లో మాట్లాడదాం రా. ఇది రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండా అంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ చర్చలు పెట్టినా నేను సిద్ధంగా ఉన్నాను, మరొకసారి టైము డేటు ఫిక్స్ చేయని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ కీలక నేతలు అంటున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.